రివర్ ఫ్రంట్ ద్వారా నదీ పరివాహక ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేసి సింహాపురి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించడమే లక్ష్యంగా మంత్రి నారాయణ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని పెన్నా బ్యారేజ్, తిక్కన పార్కు, పినాకిని పార్కు తదితర ప్రాంతాలను రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. తిక్కన పార్కు, పినాకిని పార్కు పరిసరాలను క్షేత్రస్థాయిలో మంత్రులు తనిఖీలు చేశారు. వ్యాయామ వస్తువులను పరిశీలించారు. అలాగే పార్కుల్లో వస్తువులు తుప్పు పట్టి ఉండటం వల్ల అసహనం వ్యక్తం చేశారు. సమీపంలోని ఫుట్బాల్ కోర్టును కూడా పరిశీలించి అభివృద్ధి చేయాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. పెన్నా బ్యారేజీ వద్దకు చేరుకుని అక్కడ కూడా పరిశీలించారు. నదిలో పేరుకుపోయినటువంటి గుర్రపు డెక్క, నాచు తదితరాలను కూడా క్లీనింగ్ చేయడంపై అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వారు తెలియజేయవలసినటువంటి సమస్యలను కూడా పరిష్కరించే దిశగా అధికారులను పురమాయించారు. మంత్రి నారాయణ ట్యాబ్ ద్వారా రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై విశదీకరించారు. నదీ పరివాహక ప్రాంతాలు అభివృద్ధి చెందితే జరిగే ప్రయోజనాలపై మంత్రి నారాయణ తెలియజేశారు. పాత మున్సిపల్ ఆఫీస్కి వెనుక భాగంలో పొట్టెపాలెం రోడ్డు వరకు దీన్ని రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి. దీనికి ఒక రోడ్డు ఫార్మేషన్ తీసుకురావాలి. రోడ్డు సైడ్న రివర్ ఫ్రంట్లో పార్కులు ఇవన్నీ డెవలప్ చేసినట్లయితే సింహపురి ప్రజలకి సాయం సమయంలో కొంతసేపు సేదతీరడానికి ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా చేయాలనేది ఇవాళ మన మంత్రి నారాయణ గారి యొక్క ఆలోచన. దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి పరిశీలించడానికి నేను కూడా ఈ ప్రాంతం వాడినే కాబట్టి వారు మమ్మల్ని కూడా ఇక్కడికి రమ్మన్నారు. మేమందరం కలిసి వచ్చాం. ఈరోజు అన్నీ చూస్తూ వచ్చాం. దీన్ని డెవలప్ చేయడానికి ఇవాళ ముఖ్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారు మంత్రి గారు. త్వరలోనే మున్సిపల్ కమిషనర్ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే వారు సిఆర్డిఏ కంట్రోల్ కూడా వారికే ఉంది కాబట్టి కృష్ణా గోదావరి నదీ జలాలు వాటి పక్కన ఉన్నటువంటి బ్యాంకింగ్ అంతా కూడా గతంలోనే కొంత కన్సల్టెంట్స్ చేశారు కాబట్టి సీనియర్ కన్సల్టెంట్స్ని, మంచి ఎలివేషన్ ఇవ్వగలిగిన కన్సల్టెంట్స్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్నంతా దాదాపుగా 4-5 కిలోమీటర్లు దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మేము ఇదంతా కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. త్వరలోనే కన్సల్టెంట్స్ని ఏర్పాటు చేసి కన్సల్టెంట్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇరిగేషన్ అధికారులు వాళ్ళ అభ్యంతరాలు లేకుండా, మున్సిపల్ శాఖ యొక్క అభ్యంతరాలు లేకుండా అన్నీ కలిపి ఇక్కడ రివర్ ఫ్రంట్ పార్కింగ్ సిస్టమ్ అనే